నమస్తే అండి. నేను మీ అపర్ణ. పండగలలో వచ్చే తొలి పండగ తొలి ఏకాదశి మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. తొలి ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకున్నాము. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకున్నాము ముగ్గు వేసుకొని. మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది. ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో. తమలపాకుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆ తర్వాత గుమ్మాన్ని పూజించుకొని పొంగలు కూడా పెట్టేసుకున్నాము తొలి ఏకాదశి నాడు. తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటో ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే సూర్యుడు దక్షిణ ధ్రువం వైపు కదులుతున్న సమయం ఇది. ఇప్పుడు వసంతకాలం వికసించిన తర్వాత వేసవికాలం వాడిపోతుంది. సో ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి పండగలలో వచ్చే మొదటి పండగ. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. సో ఇప్పుడైతే తొలి పండగ కాబట్టి మేము పొంగల్ పెట్టుకున్నాము. మేము 5 గుప్పెళ్ళ పొంగల్ పెట్టుకున్నాము. పాలు పొంగించుకొని రైస్ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని కూడా నలకొట్టుకొని బెల్లము యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తొలి ఏకాదశి నాడు మా ఊర్లో అయితే ఆవుని పూజించి పొలానికి తీసుకెళ్తారు కదా అరక, అక్కడ కూడా పూజ చేసుకొని వస్తారు. మా ఊర్లో అయితే కొండ ఉంది, కొండపైన చాలా బాగా చేస్తారు. సో మేము అక్కడికి ఈ సంవత్సరం వెళ్ళలేదు. సో అందుకని క్యాప్చర్ చేయలేకపోయాను. పొంగల్ అయితే అయిపోయింది ఫైనల్గా. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ పొంగలు మరింత టేస్ట్ కోసం 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యిని కూడా యాడ్ చేసి పొంగల్ మొత్తాన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పొంగల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ప్రసాదం కదా, టేస్ట్ చేయం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా పొంగల్ రెడీ అయిపోయింది. పూజ మందిరం కూడా మొత్తం అలంకరించుకొని దీపారాధన చేసుకున్నాము. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా మంచిగా. సో మా ఇంటి తొలి ఏకాదశి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పండగలలో వచ్చే తొలి పండగ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి మా ఇంటి పూజ చాలా బాగా జరిగింది. మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారో కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.